ముందుగా కెనడా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీను కెనడా మీడియా వ్యక్తులు ప్రధాని మోడీ ఆహ్వానం గురించి చాలా రకాల ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన చాలా ధైర్యంగా సమాధానమిచ్చి భారత్ ఎంత విలువైన దేశమో కెనడా ప్రజలకు తెలిసేలా చేశారు. ప్రధానమంత్రి మోడీని G7 సమ్మిట్కు ఆహ్వానించడం పట్ల కెనడియన్ మీడియా వాళ్లు ఎంత కోపంగా ఉన్నారో ఈ చిన్న క్లిప్ను చూసి మీకే అర్థమవుతుంది. And on India, the RCMP said just last year that the Modi government is orchestrating a campaign of violence and intimidation in Canada that includes murder. Why are you inviting him to the G7? మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ నిన్న రాత్రి నాటిది. ప్రధానమంత్రి మోడీ గురించి మీడియా వ్యక్తులు మార్క్ కార్నీని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కెనడా ఈ సంవత్సరం G7 హోస్ట్ చేస్తుంది. గత కొన్ని వారాలుగా కెనడా ప్రభుత్వం భారత్ను ఆహ్వానించాలా వద్దా అని ఆలోచిస్తోంది. ఎందుకంటే హర్దీప్ సింగ్ కేసు కారణంగా జస్టిన్ ట్రూడో ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలను చెడగట్టిన విషయమీలో చాలా మందికి తెలుసు అనుకుంటా. అప్పటినుండి రెండు దేశాల మధ్య చాలా దూరం పెరిగింది. కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇప్పటికే భారత్ తప్ప మిగతా అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపారు. భారత్ కాకుండా ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా మరియు ఉక్రెయిన్లను ఇన్వైట్ చేశారు. గత వారం రోజుల క్రితమే ఈ దేశాలన్నింటినీ ఇన్వైట్ చేశారు. నిన్న సాయంత్రం వరకు భారత్ పేరు ఈ జాబితాలో లేనేలేదు. కాని కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ అకస్మాత్తుగా ప్రధానమంత్రి మోడీకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపారు. 2019 నుండి ప్రతి సంవత్సరం భారత్ G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించబడుతోంది. 6 సంవత్సరాల తర్వాత కెనడా భారత్ను ఆహ్వానించకపోవడం పట్ల చాలా రోజుల నుండి చర్చ నడుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో చివరి క్షణంలో భారత్ ఆహ్వానించడం గురించి మళ్లీ కెనడియన్ మీడియా మరియు వార్తా ఛానెళ్లలో హాట్ టాపిక్గా మారింది. ఏమి జరిగిందంటే మార్క్ కార్న్ ప్రధానమంత్రి మోడీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం మీడియా ముందుకు రాగానే భారత్ గురించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగారు. భారత్ అంటే చాలా కోపంగా ఉన్నట్లు కనిపించిన ఈ మహిళా జర్నలిస్ట్ నైజర్ కేసుకు సంబంధించి భారతదేశంతో వివాదం జరుగుతోందని, భారత్ కెనడా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని, హింస మరియు బెదిరింపులకు పాల్పడుతోందని, అందులో హత్య కూడా ఉందని ఆరోపించింది. అయినా కూడా ఈ కొత్త ప్రభుత్వం భారతదేశాన్ని ఎందుకు ఆహ్వానిస్తోంది? కెనడాలో విదేశీ జోక్యాన్ని ఆపడం గురించి మీరు కెనడా ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తున్నారు అంటూ అడిగింది. దీనికి సమాధానంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మాట్లాడుతూ G7 అధ్యక్షుడిగా కెనడా ఇతర సభ్య దేశాలతో కూడా చాలా రకాల విషయాలు చర్చించాల్సి ఉంటుంది అని, దాంట్లో ఇంధన భద్రత, డిజిటల్ ఫ్యూచర్, క్రిటికల్ మినరల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సృష్టించడానికి డెవలపింగ్ వరల్డ్లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం చాలా అవసరమని, G7 సమ్మిట్లో ఆ సమస్యలన్నింటినీ చర్చించడానికి కొన్ని దేశాలు తప్పకుండా ఉండాల్సిందే అని అన్నారు. భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అలాగే వరల్డ్స్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ అని, భారత్ ఇప్పుడు అనేక రకాల సప్లై విషయంలో సెంట్రల్ పార్ట్గా మారింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే భారత్ను ఇన్వైట్ చేశారు. రెండవ అంశమేమిటంటే భవిష్యత్తులో కూడా రెండు దేశాలు చట్ట అమలు సంభాషణను కొనసాగస్తాయని మేము భారతదేశంతో ఒక ఒప్పందానికి వచ్చాము. దానిపై కూడా పురోగతి ఉంది. అందులో జవాబుదారీతనం అంశం కూడా ఉంది. అందుకే నేను ప్రధాని మోడీని ఆహ్వానించాను. ఆయన కూడా నా ఆహ్వానాన్ని కూడా అంగీకరించారు. దీని తర్వాత హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక ప్రధాని మోడీ ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ కేస్ మొత్తంలో మోడీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకుంటున్నారా అని కెనడా ప్రధానమంత్రిని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతూ ప్రస్తుతం కెనడాలో లీగల్ ప్రాసెస్ జరుగుతోందని, అలాగే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉందని, కాబట్టి ప్రధాని మోడీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కెనడా ప్రధాని ఇంత క్లియర్గా సమాధానమిచ్చినా కూడా ఆ మీడియా వ్యక్తి నిజ్జర్ కేసులో మోడీ ప్రమేయం లేదు అని మీరు క్లియర్గా చెప్పడం లేదు. అలాంటప్పుడు G7 సమ్మిట్కు భారత్ను ఎందుకు ఇన్వైట్ చేశారు అని మళ్లీ అడిగింది. దీనికి సమాధానంగా మార్క్ కార్నీ, నా పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇచ్చే సమాధానాన్ని నేను మీకు ఇచ్చానని గౌరవంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీనిలో ఫెడరల్ అధికారులు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు అని చెప్పారు. దీని తర్వాత మీడియా ప్రతినిధి మళ్లీ అదే ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా కెనడా ప్రధానమంత్రి మళ్లీ అన్ని చట్టపరమైన ప్రక్రియలు మరియు కొనసాగుతున్న దర్యాప్తుల గురించి
నేను మీకు ఇదే సమాధానం ఇస్తూనే ఉంటానని చెప్పారు. దీని తర్వాత ఆ మహిళా జర్నలిస్ట్ మార్క్ కార్నీని మళ్లీ ఇలా అడిగింది. కెనడియన్ గడ్డమీద ఒక కెనడియన్ హత్య గురించి కొంతమంది కెనడియన్లు చాలా అప్సెట్గా ఉన్నారని, ఆ మ్యాటర్కు సంబంధించి లీగల్ ప్రాసెస్లో ప్రధానమంత్రి మోడీకి క్లీన్ చిట్ లభించకపోయిన కెనడా ప్రభుత్వం G7 సమ్మిట్కు ఇన్వైట్ చేయడం వల్ల కలత చెందిన కెనడియన్లకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని అడిగింది. దానికి సమాధానంగా కెనడా ప్రధానమంత్రి ఇలా అన్నారు, అలాంటి వాళ్లకు నా మెసేజ్ ఏంటి అంటే, కెనడా ఒక రూల్ ఆఫ్ లా దేశమని, అలాగే ఈ సమయంలో చట్ట పాలన పరిపూర్ణంగా పనిచేస్తోంది మరియు ఈ ప్రాసెస్ డిస్టాప్ అయ్యేలా నేను ఏమీ చేయను అని చెప్పారు. దీనితో పాటు భారత ప్రధాని మోడీని G7 సమ్మిట్కు ఇన్వైట్ చేయాలా వద్దా అనే దాని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మీరు మాట్లాడి చర్చించారా అని కెనడా ప్రధానమంత్రిని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇలా అన్నారు, నా షార్ట్ ఆన్సర్ క్లియర్గానో అని. నేను ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడలేదు అని. ఆయన భారత్ను ఇన్వైట్ చేయాలా వద్దా అని కెనడా గవర్నమెంట్ ట్రంప్ను ఎందుకు అడుగుతుంది అని అన్నారు. ఈ మొత్తం కన్వర్సేషన్ మీకు చెప్పడం వెనుక మా ఉద్దేశ్యమేమిటంటే, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రధానమంత్రి మోడీని G7 సమ్మిట్కు ఇన్వైట్ చేయడం వల్ల ఆయన స్వయంగా కెనడా ప్రభుత్వం, మీడియా మరియు దౌత్య వర్గాలలో చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా కూడా ఆయన ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించారు. ఇది కెనడా కొత్త ప్రభుత్వం మరియు కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత్తో మా రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము మొదటి అడుగు వేశాము అని చెప్పాలి అనుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చే వారం కెనడాలో ఉన్నప్పుడు ఎలాంటి సంభాషణలు జరుగుతాయో మనం చూడాలి. మేము వాటిని కూడా కవర్ అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆపరేషన్ సింధూర్ మరియు పెల్గాం దాడుల తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అది కూడా నేరుగా G7 సమ్మిట్కు వెళ్తున్నారు. అక్కడ అమెరికా నుండి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వరకు అన్ని ప్రముఖ పాశ్చాత్య దేశాలు హాజరవుతాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు లోదిమిర్ జెలెన్స్కీ కూడా రానున్నారు. అందుకే ప్రపంచం మొత్తం ఈ సమ్మిట్పై దృష్టి పెట్టబోతోంది. ఇప్పుడు ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్, పెల్గాం ఘటన గురించి సమ్మిట్ ఏం మాట్లాడుతారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలాగే ఇండియా పాకిస్తాన్ సీజ్ఫైర్కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ప్రధాని మోడీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య మొదటి సమావేశం ఎలా ఉంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కెనడా చివరిలో ప్రధాని మోడీని ఆహ్వానించడం భారతదేశానికి నిజంగా శుభవార్త మరియు ఇప్పుడు ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని మిగిలిన ప్రపంచ నాయకులతో పాటు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. 2019 నుండి భారత్ ఎన్నిసార్లు G7 సమ్మిట్కు ఆహ్వానించబడిందో మేము ఒక డేటాను సేకరించాము. నిజానికి G7 గతంలో G5గా ఉండేది. దాని మొదటి సమ్మిట్ 1975లో జరిగింది. ఆ తర్వాత మరుసటి సంవత్సరం ఇటలీ మరియు కెనడా దానిలో చేరాయి. ఆ తర్వాత అది G7గా మారింది. 1997లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా కూడా దానిలో చేర్చబడింది. ఆ తరువాత G7 సమ్మిట్ కాస్త G8గా మారింది. కాని 2014లో రష్యా బలవంతంగా ఉక్రెయిన్లోని క్రిమియాను స్వాధీనం చేసుకుని తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత రష్యాను G8 నుండి తొలగించారు. అది మళ్లీ G7 సంస్థగా మారింది. రష్యా G8లో ఉన్నప్పుడే 2003లో భారత్ను మొదటిసారికి ఆహ్వానించారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానమంత్రి. ఆ సమయంలో G8 ప్రెసిడెంట్ ఫ్రాన్స్ ఉండేది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు ఈ సమ్మిట్కు మొదటిసారి హాజరయ్యారు. ఆయన G8 అంటే నేటి G7 సమ్మిట్కు హాజరైన మొదటి భారత ప్రధానమంత్రి. 2003 తర్వాత 2005 నుండి 2009 వరకు ప్రతి సంవత్సరం భారతదేశాన్ని G7 సమ్మిట్కు ఇన్వైట్ చేశారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ సమ్మిట్కు హాజరయ్యేవారు. 2009 తర్వాత మళ్లీ G7 సమ్మిట్కు భారత్ను ఇన్వైట్ చేయడం స్టాప్ చేశారు. మళ్లీ ప్రధానమంత్రి మోడీ కాలంలో 2019 సంవత్సరం నుండి మళ్లీ భారత్కు ఆహ్వానాలు పంపడం ప్రారంభించారు. నేడు ప్రధానమంత్రి మోడీ వరుసగా 7వసారి G7 సమ్మిట్కు ఆహ్వానించబడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ పాలనలోనే భారతదేశానికి ఎక్కువసార్లు ఆహ్వానాలు అందాయి. వచ్చే ఏడాది 2026 కోసం G7 సంస్థ అధ్యక్ష పదవి ఫ్రాన్స్కు తిరిగి వస్తోంది. భారత్ ఫ్రాన్స్తో చాలా మంచి సంబంధాలను కలిగి ఉందని మీకు తెలుసు. అటువంటి పరిస్థితిలో ఫ్రాన్స్ ఖచ్చితంగా భారతదేశం మరియు ప్రధానమంత్రి మోడీని మళ్లీ ఆహ్వానిస్తుంది.
ఈ G7 దేశాలు భారతదేశాన్ని ఆహ్వానించి G7ను కాస్త G8ల మార్చాలని ప్రతిపాదిస్తే భారతదేశం ఈ ప్రతిపాదనను అంగీకరించి G7లో సభ్యత్వం పొందాలా? ఈ పాశ్చాత్య మరియు అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో భారతదేశం మాత్రమే అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశమవుతుందా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ప్రతి 24 గంటలకు భౌగోళిక రాజకీయాల్లో పెద్ద మార్పులు మరియు తిరోగమనాలు జరుగుతున్నాయి మరియు భారతదేశానికి కొత్త సవాళ్లు వస్తున్నాయి. కొన్ని దేశాలు తన నిర్ణయం నుండి వెనక్కి వెళ్తున్నాయి, కొన్ని దేశాలు బ్లాక్మెయిల్కు దిగుతున్నాయి. అన్ని దేశాలు ఒకరినొకరు అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటన్నిటి మధ్య భారతదేశం ఏ దేశం కంటే వెనుకబడి ఉండకుండా చూసుకోవడానికి మోడీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. మరియు భారతదేశ విదేశాంగ విధానం, రక్షణ వార్తలు, ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచ వ్యవహారాలపై సరైన విశ్లేషణ మా ఛానల్ యొక్క లక్ష్యం మరియు మీ మద్దతు లేకుండా ఈ లక్ష్యం అసంపూర్ణంగా ఉంటుంది. మా కష్టానికి మీ మద్దతుగా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుదాం.